అందరికీ చెప్పాను. నేను రఘుమతి చిగురుమల్లి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటరకొన మండలంలో పల్లంకూరు అనే ఒక ఊరు ఉంది. అదే మా ఊరు. మా పల్లంకూరులో మొన్న ఎమ్మెల్యే గారు గ్రాంట్ చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కోసం ఇసుక ర్యాంప్ ఓపెన్ చేశారు పల్లంకూరులో. అదే కొన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే సిమెంట్ రోడ్లకి శాంక్షన్ అయిందో అమౌంట్ ఫండ్, ఆ సిమెంట్ రోడ్లు వేయడం కోసం ఇసుక ర్యాంపులు ఓపెన్ చేశారు. కొన్ని మూసేశారు, కానీ పల్లంకూరులో మాత్రం మూయలేదు. సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయిపోయినా కానీ అదే వంకతో ఇసుక దందా జరుగుతుంది. అదే ఫ్రీ ఇసుక. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదే రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినా కానీ ఆ ఇసుక ర్యాంప్ ఎందుకు మూయలేదు? ఫస్ట్ క్వశ్చన్. దాన్ని అక్రమంగా ఎవరు అమ్మేస్తున్నారు? ఈ సిండికేట్ ఎవరు? ఖచ్చితంగా తెలుసుకోండి. నేను ఖచ్చితంగా నేను వీడియో తీసాను, అది డైరెక్ట్ లైవ్ లొకేషన్ పెట్టి. పోతే ఈ ఇసుక ర్యాంప్ మెయింటెనెన్స్ ఎవరిది అనుకుంటున్నారు? గొరగలమూడి. అంటే గొరగలమూడిలో ఒక అసాంకి ఇచ్చారు మెయింటెనెన్స్. అంటే పల్లంకూరులో ఇసుక ర్యాంప్ మెయింటెనెన్స్ గొరగలమూడిలో వాళ్ళకి ఇచ్చారు. గొరగలమూడిలో వ్యక్తి మాత్రమే మగాడు, దానికి ఎలిజిబిలిటీ. పల్లంకూరు ఇసుక ర్యాంపు గొరగలమూడిలో ఇవ్వడం ఏంటి? నాకు క్వశ్చన్. పల్లంకూరులో 24 గ్రామాల్లో టీడీపీకి సంబంధించిన ఎస్సీ నాయకులు ఎవరు లేరా? ఎస్సీ నాయకులు వచ్చి ఈ మధ్య ముందుకు వస్తున్నారు. ఎస్సీ నాయకులు అదే ప్రశ్నించిన వాళ్ళపై కేసులు పెట్టడాలు, ఇవన్నీ ఈ మధ్య ఆణిముత్యాలు వచ్చినాయి బయటికి. అదేంటంటే చిగురుమలపేటలో గెడ్డం చంద్రశేఖర్ ఒకడు, మొక్కలతిప్పలో ఎంట్రు సుధీర్ ఒకడు, కందుకుప్పలోని జనసేన పార్టీ నాయకుడు అంట బల్లకుమార్. వీళ్ళ ముగ్గురు ఎస్సీ నాయకులే కదా. మరి పల్లంకూరులో ఇసుక ర్యాంప్ మెయింటైన్ చేయడానికి పల్లంకూరులో మగాళ్ళు ఎవరూ లేరా? పోనీ మీరు ముగ్గురు మగాళ్ళే కదా. ఓహో, మీరు మగాళ్ళు కాదంటావా? గెడ్డం చంద్రశేఖర్ వాళ్ళ నాన్నగారు ఉన్న కాడి నుంచి టీడీపీయే. మరి ఈయన మగాడు కాదా? ఇసుక ర్యాంప్ ఈయనకి సంబంధం లేదా? అదేవిధంగా ఎంట్రు సుధీర్ గారు కూడా ఆయన పెద్ద మగాడే కదా. ఓహో, ఆయన కూడా తేడా ఏమైతే. మన ఊర్లో ఇసుక ర్యాంపు పక్క ఊరు పట్టుకుపోతుంటే కసి ఉండాలి కదా. కసి ఎందుకు లేదు? ఓహో, మీరు తేడా కాబట్టి. బల్లకుమార్ అంటావా? కందుకుప్ప. ఇంకా ఆయన అటు ఇటులే. ఇంకా ఇంతకుముందు ఏదో వైసీపీలో ఉండివ్వడం కూడా, తర్వాత టీడీపీ, జనసేన, రేపు వదిన మళ్ళీ ఇంకో పార్టీ, సంవత్సరం ఇంకో పార్టీ మారుతూ ఉంటాడు. ఆయన లెక్కల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. షర్ట్లో ప్యాంట్లో మార్చినట్టు పార్టీలు మార్చేస్తాడు ఈ బల్లకుమార్ అనేవాడు. ఆయనతో పని లేదు. ఎంట్రు సుధీర్ కూడా మన దాకా వైసీపీలో ఉండేవాడనుకో, ఇప్పుడు మళ్ళీ మార్చేశాడు, టీడీపీకి వచ్చాడు. రేపు టీడీపీకి అయితే మరి జనసేనలోకి వెళ్తాడు. దాని తప్పే ఉంది. పాపం గెడ్డం చంద్రశేఖర్ అనేవాడు ఒకటే, పాపం టీడీపీ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నవాడు. అంటే సీనియర్ నాయకుడు అనమాట గెడ్డం చంద్రశేఖర్. గెడ్డం చంద్రశేఖర్, ప్రశ్నించుడి మీద నువ్వు కేసులు పెట్టేస్తావు కదా. మరి పక్కూరుడు వచ్చి మన పల్లంకూరు ఇసుక ర్యాంప్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, దాంట్లో దందా చేస్తున్నాడు, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు మొగడు కదా గెడ్డం చంద్రశేఖర్? నువ్వు అడగాలి కదా. మేము పల్లంకూరులో మొగోళ్ళం ఉన్నాము. నేను గెడ్డం చంద్రశేఖర్ నా పేరు. నేను టీడీపీకి ఎప్పటి నుంచో నేను బండశాఖరి చేస్తున్నాను కదా. మరి ఇసుక ర్యాంప్ నాకు ఇవ్వండి అని అడగాలి కదా. పల్లంకూరులో ఎవ్వరూ మొగోళ్ళు కాదు. ఓకేనా?